ఒక టన్ను 2 టన్నుల దాకా వెళ్తాం అంతే మనం. ఎకరంలో ఒక ఆ! టన్ దాకా వస్తాయి దొండకాయలు. ఒక లైన్‌లో. మీరు ఈ దొండకాయలు అంతా ఎక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తారండి? ఇక్కడ మన శంషాబాద్ మార్కెట్ గాని, ఆ! ఇక్కడ గుడి మల్కాపురం గాని, పురాల గుడిమాల మండి గాని, ఎక్కడ గాని అక్కడ ఎక్స్‌పోర్ట్ అందుబాటులో ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారా? చేసుకుంటాం. ఓహ్! నైస్. చాలా బావుంది. చూడండి, చాలా మంచి పంట ఇది. జనరల్‌గా ఇంట్లో చాలామంది దొండ చెట్టు ఏసుకోవడానికి ఇష్టపడతారు. ప్రిఫర్ చేస్తాడు. ఎందుకంటే మిగిలిన చెట్టు ఏదైనా గూడా అంటే మనకంత మెయింటైన్ చేసే అవకాశం ఉండదు గాబట్టి 3 నెలలకు, 6 నెలలకు కొత్త పంట ఎందుకని జెప్పేసి దొండకాయ చెట్టు ఏసేసారనుకోండి. లైఫ్ లాంగ్ దొండకాయ చెట్టు అనేది పెరుగుతూనే ఉంటది. జస్ట్ ఇవి క్రాప్ కట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి తీసుకుంటా ఉండాలి. చాలా బావుంది. సో, మీరు చూడండి అంతా గూడా ఆల్మోస్ట్ ఇదొక ఎకరం పైననే ఉంటుంది. ఎకరానికంతా గూడా దొండ పంట వీళ్ళు వేయడం జరిగింది. ఈ అంతర పంట కింద ఏమేస్తారండి? ఇక్కడ పైన ఇదేసినప్పుడు? ఇప్పుడు చెట్లు చిన్నగున్నప్పుడు ఇందులో ఉల్లిగడ్డ పెట్టినాం, బెండకాయ పెట్టినాం ఇందులో. హ్మ్. ఈ మధ్యన భోజనాల ఆ! ఉల్లిగడ్డ గాని, బెండకాయ గాని పెట్టినాము. హ్మ్. ఇప్పుడు చెట్లు పందిరి అల్లుకున్నాయి కాబట్టి నీడైపోతది కాబట్టి ఇట్లా ఏం రాదు పంట కాబట్టి ఇగ రాదింకా. నీడ వదిలిపెట్టేసాం. రాదు. వదిలిపెట్టేసాం. నీడలో పెరిగే పంటలేం లేవా? ఇక్కడ ఇప్పుడైతే ఏం లేవండి. నీడ కింద పంటలు ఏ పంటలైనా ఆగమాల్సిందే. పంటలు అంటే ఈ నాకు తెలిసి కలుపు మొక్కలే ఉండుంటాయి ఇక నీడలో. కలిసి మొలక ఉంటాం. తినే పంటలైతే తినే ఏమి పంటలు ఉండవైతే. రైట్. మొన్నటి వరకు ఇట్లా ఉల్లిగడ్డ పెట్టాం. ప్యాజ్ ఉల్లిగడ్డ పెట్టి చేసినాం. ఈ శంషాబాద్‌కి దగ్గరుండేసరికి ఎయిర్‌పోర్ట్స్ అన్నీ గూడా ఇలా ఆ! వెళ్తున్నాయా? వెళ్ళిపోయాం మేము. 3 ప్లేస్ అని. కిలోమీటర్లు 3 సో, కిలోమీటర్లు. ఇక్కడ 3 కిలోమీటర్లనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉంది. సో, ఇదంతా గూడా ఏ ప్లేన్స్ అనేవి రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి.